హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన కజ్జికాయలు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. చాలా బాగుంటుంది. ఇంకా ఇవి ఎక్కువగా మా పిల్లలకంటే చాలా ఇష్టము కజ్జికాయలు. అందుకనేసి పిల్లలకి ఇష్టం అనేసి ఇలా వాళ్ళు అడిగినప్పుడు చేస్తాను. ఇవి కజ్జికాయలు చాలా బాగుంటాయి కదా. ఒకసారి నా స్టైల్లో నేను చేసిన కజ్జికాయలు చూసేయండి. ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇలా తెల్లపప్పులు తీసుకొని, నేను చక్కెర వేయలేదు, ఇందులో బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొలతల ప్రకారం చూపిస్తాను. ఈ కప్పుతోటి 4 కప్పులు పప్పులు వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇలా పప్పులు వేసుకున్న తర్వాత మనము ఆ కప్పుతోటి మనం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఒక బెల్లం ఆ కప్పుతో 3 కప్పులు వేసుకోవచ్చు. ఇక్కడ నేను కూడా ఇట్లా 3 కప్పులు వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అట్లా అదే విధంగా ఇంకా మీరు తీపి మరీ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకొని 2 కప్పులమైనా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం తీపి ఎక్కువగా ఉండాలి అనుకుంటే 3 కప్పులైనా బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లం బదులు చక్కెరైనా వేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు అయినా ఎండు కొబ్బరి ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు సగానికన్నా నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి కదా. ఇలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు లాస్ట్లో ఇలాగా. అంటే తీపి సరిపోయిందా, ఇంకా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకొని కొంచెం బెల్లమైనా వేసుకొని తీపి తక్కువ ఉన్నట్టే. ఇప్పుడు చూసారా ఈ విధంగా ఉంటుంది మన పప్పల పొడి. కజ్జికాయలకి కావాల్సిన పొడి ఇట్లా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలాగా టేస్ట్ చూసుకోండి. నాకైతే అన్నీ బాగా సరిపోయినాయి. తీపి సరిపోయింది, మరీ ఎక్కువగా కాకుండా తక్కువ లేకుండా మీడియంగా సరిపోయింది బెల్లం మందు తీపు. ఇంకా వచ్చేసి మనం పిండి ఎలా కలుపుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఇక్కడ నేను మైదా తీసుకున్నాను. మీరు మైదా బదులు గోధుమ పిండి అయినా వేసుకొని, లేదంటే 2 కప్పులు మైదా 2 కప్పులు గోధుమ పిండి అయినా 2 మిక్స్ అయినా కలుపుకోండి. మీకు మైదా అంటే ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోండి. ఇక్కడ మైదా వేసుకొని ఒక 1/2 కేజీ ప్యాకెట్ అండి అది మైదా వేసుకొని కొంచెం పాలు కాంచి చల్లారి పెట్టుకున్న పాలు కొద్దిగా వేసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనము పిండి అనేది కలుపుకునే విధానంలోనే ఉంటుంది. కజ్జికాయలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇంకా పిండి అనేది ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలిపిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి పైన, బాగుంటుంది. మళ్ళీ ఒకసారి పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఇలాగా పిండి అనేది బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కాసేపు అంటే ఒక 1/2 అవర్ అన్నా నాననివ్వాలి పిండి అనేది. చూసారా ఇట్లా ఈ విధంగా అయితే మనము పిండి అనేది కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 1/2 అవర్ అలాగనే మూత పెట్టేసుకొని కొంచెం పిండి అనేది నానివ్వండి. ఇప్పుడు ఇంకా తర్వాత 1/2 అవర్ తర్వాత ఇలా ఒక కజ్జికాయలు పెట్టి ఉంటుంది కదా, ఆ కజ్జికాయలు పెట్టి తీసుకొని కొంచెం ఆయిల్
ఒక కప్పులోకి 2 స్పూన్లమైన ఆయిల్ వేసుకోవాలి. అలాగే పప్పుల పొడి చూసారా, ఈ విధంగా పప్పుల పొడి ఇవన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా వచ్చేసి పిండి ఇలా రౌండ్గా కొద్దిగా ఇలాగా చేసి పెట్టుకోవాలి. ఉంటల్లాగా ఇలాగ రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం మరీ పెద్దవి కాకుండా మీడియంగా వేసుకోవాలి. కొంచెం పొడి పిండి వేసుకొని ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇవి మరి పల్చగా లేకుండా కొంచెం మీడియంగా ఇలా చేసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా ఉంటే చాలు. మనకు పెట్టే చిన్నదే కదా, చిన్న సైజు ఏమాత్రం చాలు, పెద్దవి అవసరం లేదు. ఇంకా ఈ పెట్టుకు మనము కజ్జికాయల పెట్టుకు ఇట్లా ఆయిల్ అయినా పూసుకోవచ్చు, లేదంటే పిండి అయినా వేయచ్చు. ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకోండి. ఆయిల్ అయినా పర్వాలేదు, లేదంటే ఇలా పిండి అయినా వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ కూడా చూపిస్తాను మీకు. ఆయిల్ అనేది ఇట్లా పెట్టుకు ఇలా పూసుకోవాలి. తర్వాత పప్పుల పొడి వేసుకోవాలి. పప్పుల పొడి 1 స్పూన్ కానీ 1 స్పూన్నర కానీ వేసుకొని ఇలా గట్టిగా ఒత్తుకోవాలి. తర్వాత వేస్ట్ పిండి అనేది తీసేసుకోవాలి. ఇలాగా వేస్ట్ పిండి ఇలాగా తీసేసుకొని ఇప్పుడు చూసారా మన కజ్జికాయ అనేది ఇలాగా వచ్చింది. ఇట్లా వచ్చిన కజ్జికాయ అలా ఉంటుంది. ఇప్పుడు పొడి ఎలా చల్లుకోవాలి పిండి అనేది చూడండి. ఇలా కజ్జికాయ పెట్టుకైతే ఇలా యాడ్ చేసుకోవాలి. మీకు నూనెతో ఇలా రాని వాళ్ళైతే ఇలా పొడి చల్లుకొని వేసుకొని చాలా బాగుంటుంది. అందులో బాగా వస్తాయి. ఇలా గట్టిగా ఒత్తుకొని వేస్ట్ పిండి అనేది తీసేసుకొని మనకు సైజు చూసారా, ఇలా చిన్న సైజు ఉంటే బాగుంటాయి కదా కజ్జికాయలు, మరి పెద్ద సైజు లేకుండా ఇలా గట్టిగా ఒత్తుకోవాలి. పెట్టును గట్టిగా ఒత్తేసుకుంటే మన కజ్జికాయ అనేది ఇలా వస్తుంది. చిన్న సైజు బాగుండే కదా. ఇలా అండి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఇవన్నీ ఇలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకా మనము ముందుగానే ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము కజ్జికాయలు ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మనకు కాగాలి కదా, కొంచెం మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి. బాగా మంచిగా ఈ విధంగా కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఎక్కువ ఎర్రగా కాల్స్తే బాగుండవు మరి. చూసారా, ఆ విధంగా అయితే మనకు రావాలి. ఆ విధంగా కలర్ వస్తే బాగుంటాయి. మరి ఎక్కువగా కాలిస్తే మరి బాగుండవు. ఇట్లా ఆ విధంగా కజ్జికాయలు అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్లో బాగా వేడెక్కిన తర్వాత కాల్చుకోవాలి. మీలో ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇంకా దీంతో మనం రవ్వతో అయినా చేసుకోవచ్చు. రవ్వ కజ్జికాయలు చాలా రకాలుగా చేసుకోవచ్చు. మేము ఎక్కువగా పప్పుల పొడి కజ్జికాయలు చేసుకుంటాము, అలాగే రవ్వ కజ్జికాయలు అనేది చేసుకుంటాము. ఈ పప్పులు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కజ్జికాయలు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. కజ్జికాయలు చూసారా ఎంత బాగున్నాయో, మాకైతే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే
ప్లీజ్ లైక్ చేయాలి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. ముందుగా కజ్జికాయలు అయితే మాకైతే చాలా బాగున్నాయి. చిన్న చిన్న సైజు కదా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి.